నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. మద్యం వినియోగం తగ్గించే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి. ఉద్భవ్ 2K26 ప్రారంభించిన కంబాల శ్రీనివాసరావు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. మెడికల్ కళాశాల పనులు పరిశీలించిన ఆదిరెడ్డి. బ్లోఅవుట్ కు డీప్ ఇండస్ట్రీస్ బాధ్యత వహించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్. 43వ డివిజన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. బహుమతులు అందజేసిన ఆదిరెడ్డి, వాసు, గన్ని కృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో వైసీపీ బురద రాజకీయాలు చేస్తుందని, ఆ బురదలో వాళ్లే కూరుకుపోతారు తప్ప తనకు జరిగే నష్టం ఏం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై 100 సార్లు అబద్దాలు చెబితే నిజమైపోతాయా? ఏమిటి బురద రాజకీయం అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అటు అధికారులను, ఇటు కాంట్రాక్ట్ సంస్థలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఎర్త్కమ్ ర్యాక్ఫిల్ డ్యాం సహా ఇతర పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ జలాశయాలు, చెరువులు నీళ్లతో కలకల్లాడుతున్నాయని, అది తాము చేసిందని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేయొద్దని వైకాపా నాయకుల్ని హెచ్చరించారు. మరోవైపు తెలుగు జాతి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలని విరోధాలు సృష్టించి ఆనందపడకూడదన్నారు. గోదావరి నీళ్లు తెలంగాణ ఎన్ని వాడుకున్నా అభ్యంతరం లేదని, సముద్రంలో కలిసే వరద జలాలను రాయలసీమకు తరలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను. మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫామ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. గతంలో అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేసి బీబీజీ రాంజీ పేరుతో పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చిందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయంలో గురువారం ఎంపీ దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎంజీ నరేగాల చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఇప్పుడు వాటిని నిరోధించి పటిష్టంగా 125 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు బీబీజీ రామ్జీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుబంధంగా చేసి ఆధునిక టెక్నాలజీతో పనులు శాశ్వత స్థాయిలో నిలిచిపోయేలా సమూల మార్పులు చేశారని వివరించారు. ఈ పథకం అమల్లో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉండాలని ఉద్దేశంతో 60:40 రేషియోలో నిధులు వినియోగిస్తున్నారన్నారు.
అవినీతి అక్రమాలను ఫిర్యాదు చేసేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో కమిటీలు కూడా నియమించారన్నారు. ప్రతిపక్షాలు ఈ పథకంపై దుష్ప్రచారం మానుకుని స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, పరివి రాధాకృష్ణ, కురగంటి సతీష్, మద్దిపాటి రజని, గుర్రాల వెంకట్రావు, వీర ఆంజనేయులు, తగరం సురేష్ బాబు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అంటేవి వేజెస్ రానటువంటి సందర్భంలో ఎవరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పరిస్థితులు కూడా మనం అందరం చూసాం. కనుక వ్యవసాయ రంగం మీద భారం పడేటువంటి అవకాశం ఉన్న ఇంతకు ముందు ఉన్నటువంటి ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని పటిష్టంగా ఇవాళ ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష నేతలు ఏదో ఒకటి ఫాల్ట్ ఎత్తి చూపాలి. కాబట్టి వారు ఏమంటున్నారంటే, మీరు 100 రోజుల నుండి 125 రోజులకి ఈ యొక్క పనికి అదే బీబీజీ రామ్జీ పథకాన్ని మీరు దాంట్లో పొందుపరిచి పని దినాలు మీరు పెంచడం జరిగింది. మీరు దీంట్లో హామీ ఇస్తారా? 125 రోజులు మీరు ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇవాళ మేము వారిని అడుగుతున్నాం, మీరు చట్టం ఏమని చేశారు? 100 రోజులు ఖచ్చితంగా మేము ఉపాధి అందిస్తాము అని మీరు చట్టం చేసినా ఎక్కడైనా సరే మీరు సంపూర్ణంగా ఒక కుటుంబానికి 100 రోజులు అందివ్వగలిగారా? ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ సాలీనా ఒక కుటుంబానికి 50 నుండి 60 రోజులు మాత్రమే మీరు ఇవ్వగలిగారు. ఇవాళ 125 రోజులు పెంచడంతో ఖచ్చితంగా వీరికి పని దినాలు పెరుగుతాయే కానీ తరగవు అనేటువంటి విషయాన్ని మేము వారికి చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 60-40 అని అంటున్నారు, రాష్ట్రాలు భరించగలవా అని చెప్పి అడుగుతున్నారు. వారికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ చట్టం చేస్తున్నటువంటి సందర్భంలో 2006వ సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఓనర్షిప్ అనేది రాష్ట్రాలకి రావాలి అని అంటే రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అని స్వయంగా వారు ప్రతిపాదించారు. మరి ఇవాళ దాన్ని మర్చిపోయి మా మీద అభాండం వేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది వారు కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా వారు ఏమంటున్నారు, వర్కర్స్ రైట్స్ని డైల్యూట్ చేశారు. ఇంతకుముందు డిమాండ్ డ్రివెన్గా ఉండేది, ఇప్పుడు డిమాండ్ అనేది మీరు తొలగించారన్నారు. లేదు, డిమాండ్ డ్రివెన్గానే ఉంటూ ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నామో దానికి కావలసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా 9వ రాయవరంలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. రాయవరం గ్రామంలో బుధవారం సాయంత్రం ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎస్పీ, స్థానిక శాసనసభ్యులతో కలిసి సభాస్థలి, హెలీప్యాడ్ తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ముందస్తు భద్రతా చర్యలు నేపథ్యంలో రూట్ మ్యాప్ను అనుసరించి పరిశీలన చేశారు. మేఘా స్వరూప్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి సభా ప్రాంగణం, సమావేశ స్థలం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల తదితరుల ఏర్పాట్లను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను మండపేట నియోజకవర్గానికి గర్వకారణంగా భావిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, సీఎం భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి, సుస్మిత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, డిఎస్ఓ వి పార్వతి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దీని చుట్టూ చేస్తారా? చేస్తారు కదా, చేస్తారు. ఒక టీమ్ చేస్తారు, ఒకటి రోడ్ దగ్గర మనం మనకు అరగంట కావాలంటే మనకి ఈ రోజు అది వాళ్ళు ఎట్లాగో అది చేస్తారు కదా. అంటే పార్టీ మెంబర్స్ అది లేదు అంటే సార్ ఎన్ని గంటలకి వస్తున్నారు ఇచ్చారు? 10:30 టు 3:30 ఇచ్చారు సార్.
130కి అటు సైడ్ క్యాటరింగ్ ఇప్పుడు దీని చుట్టూ చేస్తారా చేస్తారు కదా చేస్తారు ఒక టీమ్ చేస్తారు ఒకటి రోడ్ దగ్గర మనం ఒకవేళ స్పిల్లో మనకు అరగంట కావాలంటే మనం చేసుకోవచ్చు ఈ రోజు అది వాళ్ళు ఎట్లాగో అది చేస్తారు కదా అంటే పార్టీ మెంబర్స్ ఆల్సో అది లేదు అంటే సార్ ఎన్ని గంటలకి వస్తున్నారు ఇచ్చారు 10:30 to 3:30 ఇచ్చారు సార్. 1:30కి అటు సైడ్ క్యాటరింగ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ నెల 10న మంచిరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వెల్లడించారు. స్థానిక వియ్యలపురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మెగా జాబ్ మేళా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 3,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో 70 కంపెనీలకు చెందిన జీఎంలు, హెచ్ఆర్ల, మేనేజర్లతో మాట్లాడి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మంచిరాలో జరిగే ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత హాజరై తమ క్యాలిబర్కు తగిన విధంగా ఉద్యోగాన్ని పొందాలని కోరారు. ఐటీ, ఫార్మా, రిటైల్, బీపీఓ, టెక్నికల్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, సేల్స్, మార్కెటింగ్ తదితర రంగాల ఉద్యోగులు భర్తీ చేశారన్నారు. మాజీ సీఎం జగన్ గూగుల్ను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైసీపీ నాయకులు సంకిన భవానీప్రియ, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, అనంతలక్ష్మి, కృష్ణవేణి, రేగుళ్ల నాని, కాటం రజనీకాంత్, తిరగటి దుర్గా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా రాజమహేంద్రవరం యువతకి శుభవార్త. రాజమహేంద్రవరం నిరుద్యోగ యువతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి అని రేపు శనివారం రోజున 10వ తారీఖున మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. ఈ యొక్క జాబ్ మేళా రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇవాళ ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ, ఫార్మాకి సంబంధించి కానీ, బ్యాంకింగ్ సంబంధించి కానీ, టెక్నికల్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ-కామర్స్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో, జిఎమ్స్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా 70 కంపెనీల దాకా రాబోతూ ఉన్నాయి. సుమారుగా 3,000 ఉద్యోగాలు దగ్గర తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో ఇవాళ 10వ తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో ఆర్సీసీ మిల్స్ నగరపాలక సంస్థ మోడల్ ప్రాథమిక పాఠశాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. పాఠశాలలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఎస్ఆర్ నిధులు 12 లక్షలతో జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నగరంలోని ప్రముఖ సంస్థలు, బ్యాంకులతో మాట్లాడి సిఎస్ఆర్ నిధులను తెచ్చి వాటి ద్వారా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, వారంతా విద్యార్థులను ఉన్నతంగా ముందుకు వెళ్లేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, డిఐ దిలీప్ కుమార్, స్థానిక నాయకులు కోసూరి చండీప్రియ, ముసిని బాబురావు, విశ్వనాథరాజు, కొల్లిబుజ్జి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఎప్పుడు అలాగే కడుగుతారా నువ్వు? ఇలాగే వెరీ గుడ్. అలా గోర్లు కూడా ఎలా కడిగేయాలి. సొసైటీ బ్యాక్ సైడ్ చూడదు కమ్యూనిటీ లేదు. ఇప్పుడు అంగన్వాడీ ప్లేస్ దొరకట్లేదు, అలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే దీని మీద వేద్దామంటే ఏమో ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యూచర్. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దివాన్ చెరువు అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తరణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్రం పరిశీలన కోసం వచ్చిన సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్టు వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జూ పార్కు ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించినట్లు తెలిపారు. దీనికి ముందు రాజానగరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా అటవీ అధికారి బి ప్రభాకర్ రావు, అటవీ శాఖ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ దగ్గర 311 హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 250 హెక్టేర్లని జూక్ అని చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను, కానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా టూరిజంగా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను. ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారైనటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు. కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది. వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయొచ్చో ఆలోచించడానికి ఇక్కడ రావడం జరిగింది. స్థానిక శాసనసభ సభ్యులు మరి బత్తుల బలరామకృష్ణ గారు కూడా మేము ఇప్పుడే అక్కడ కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వారు అధికారులు వచ్చారు అని చెప్పి తెలిసిన వెంటనే వారితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ నియంత్రణలోకి వస్తుందని, ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. రాజూరు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఓఎన్జీసీ అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5న బ్లోఅవుట్ జరిగినప్పుడు భారీ మంటలు రాగా ప్రస్తుతం ఉధృతి తగ్గడంతో ప్రమాద స్థలానికి 10 మీటర్ల దగ్గరకు వెళ్లి సిబ్బంది నియంత్రణ చర్యలు చేపడుతున్నారన్నారు. మరో 4 రోజుల్లో పూర్తిగా మంటలను అదుపు చేసి క్యాంపింగ్ చేవేస్తారని తెలిపారు.
బ్లోఅవుట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సాధారణ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. బ్లోఅవుట్ సంభవించినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇరుసుమండ, గుబ్బలవారిపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాల ప్రజలు బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. మంటలు నియంత్రించేందుకు అక్కడ కనీసం నీటి వనరులు కూడా లేవు అని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆరోపించారు. ఓఎన్జీసీ సంస్థ ఇంకా ఎన్ని బావులను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందో ముందుగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలి, లేకుంటే అక్కడి కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అర్జునుడి కంటే తనకు ఎవరూ ఎక్కువ కాదని కృష్ణుడు స్పష్టం చేశాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. అర్జునుడి ఎవరైనా ద్వేషిస్తే తనను ద్వేషించినట్లే అని, అర్జునుడిని ఎవరు గౌరవిస్తారో నన్ను గౌరవించేనట్లే అని కృష్ణుడు చెబుతాడని పేర్కొన్నారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ 42వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా సైంధవుడిని చంపుతానని అర్జునుడు శపథం చేయడంతో ఇటు పాండవ శిబిరంలో హర్షం, అటు కౌరవ శిబిరంలో వణుకు వ్యక్తమైంది. ఆ రాత్రి కృష్ణుడు నిద్రపోకుండా ధారకుడితో మాట్లాడుతూ ప్రాణాలు తీసుకుంటానని అర్జునుడు అన్నాడు. అందుకే వీలైతే అర్జునుడి తరపున నేను యుద్ధం చేసైనా సరే సైంధవుణ్ణి, కౌరవులను మట్టుబెడతానని సామవేదం తెలిపారు. తెల్లవారిన తరువాత యుద్ధభూమిలోకి కృష్ణుడు రథం తోలుతుండగా అర్జునుడు బాణాల పరంపరతో దూసుకుపోతూ సైంధవుణ్ణి చేరుకోవడానికి ద్రోణుణ్ణి కూడా దాటుకుని వెళ్ళాడని సామవేదం తెలిపారు. గత 41 రోజులుగా జరుగుతున్న శ్రీ మహాభారత ప్రవచన మహాయజ్ఞం 42వ రోజులోకి ప్రవేశించింది. నిన్నటి రోజున వ్యాసప్రోక్తమైన మహాభారతంలోని ద్రోణ పర్వంలో అభిమన్యువధ అనే ఘట్టం చెప్పుకోవడం జరిగింది. అభిమన్యుడు తాను ఒక్కడే చక్రవ్యూహంలో ప్రవేశించి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అనేక మంది వీరుల్ని ఆయన సంహరించాడు. ఆ సమయంలో ధర్మానికి విరుద్ధంగా అందరూ కలిసి అభిమన్యుని, ఒంటరైన అభిమన్యునిపై ఎలా పరాక్రమించారో చెప్పుకున్నాం. ఇలా అందరూ కలిసి అభిమన్యుడి మీదకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఇచ్చిన వాడు కూడా కర్ణుడే. ఇది తెలుసుకోవాలి, ధర్మవిరుద్ధమైన ఆలోచన. ద్రోణుతోనే మాట అంటూ శత్రుంజయుడు, చంద్రకేతువు, మేఘవేగుడు, సువర్చుడు, సూర్యభాసుడు ఇలా 5గురిని చంపి శకున్ని గాయపరిచాడు ఇప్పుడు అభిమన్యుడు. ఈ సమయంలో అతన్ని ఎదుర్కోవడం మహాకష్టంగా ఉందని చెప్తూ అంత బీరములు పలికిన కర్ణుడు కూడా ఒక్క అభిమన్యుడిని దెబ్బతీయడం కోసం మొత్తం అందరూ కలిసి అతని మీదకి వెళ్ళాలని ఆలోచన ఇచ్చినటువంటి కర్ణుడు. ఆ తర్వాత ఆ విధంగానే జరిగింది. ద్రోణుడు కూడా ఒక మహావేశంతో దీనికి పూనుకున్నాడు. ఆ తర్వాత దుశ్శాసన పుత్రుడి యొక్క గదాఘాతానికి అభిమన్యుడు వధించాడు. దీనికి సైంధవుడు ఆ పాండవుల్ని ఓడించడానికి ఒకరోజు తీసుకున్న వరం వల్ల యుధిష్ఠిరుడు మొదలైన వారు అడ్డగింపబడ్డారు. దాంతో యుధిష్ఠిరుడు చాలా శోకించాడు. విషయం తెలిసి ఉంటే అర్జునుడు కూడా బాధపడి తర్వాత ప్రతిజ్ఞ పట్టాడు అనే విషయం వరకు చెప్పుకున్నాం. ఇక్కడ అభిమన్యుని గురించి మన అంశావతారణలో చెప్పేటప్పుడు ఆయన 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉంటానని చెప్పి వచ్చాడు. ఆయన చంద్రుని యొక్క పుత్రుడు వర్చుడు, ఆయన అభిమన్యుడిగా వచ్చాడు. కానీ
16 ఏళ్ళు ఇప్పుడు సరిపోతుందా అనే లెక్క కట్టి మనం చూసినట్లయితే పాండవులు వనవాసానికి వెళ్ళకముందే అర్జునుని ద్వారా అస్త్ర విద్యను నేర్చుకున్నాడు అని చెప్పుకున్నాం. అంటే అప్పుడు కానీ వయస్సు ఎంత ఉండాలి ఆలోచిస్తే? అది లెక్క కడితే అప్పుడు 3 ఏళ్ళకి నేర్చుకుంటాడా? అస్త్ర విద్యలు నేర్పాలన్నా ఉపనయన సంస్కారములు లేనిది అస్త్ర విద్యలు నేర్పడం ఉండదు క్షత్రియులకి. అలాగే వేద విద్యకి వారికి. కానీ ప్రతి వారికి వారి వాళ్ళ కులవృత్తులలోకి ప్రవేశించే ముందు దానికి తగిన సంస్కారములు చేస్తూ ఉంటారు అందరికీ కూడా. ఈ విషయం పరమాచార్య గారు కూడా ప్రతిపాదన చేశారు. అలా ప్రతి వారికి వారి వారి సంస్కారాలు ఉంటాయి. అయితే విప్రునికి ఒక విధంగా, క్షత్రియునికి ఒక విధంగా, అలాగే వైశ్యునికి ఉపనయన సంస్కారం అని చెప్పబడుతున్నాయి. అటువంటిప్పుడు ఉపనయనం చేసుకుని అస్త్ర విద్యను నేర్చుకుని తర్వాత వెళ్ళినట్టయితే 16 ఏళ్ళు సరిపోదు కదా లెక్క. ఏంటి దీనికి అనుబంధం అనే దాన్ని మళ్ళీ మనం పరిశీలించినట్లయితే అసలు 104 ఉద్యోగులపై భవ్య యాజమాన్య వేధింపులు, షోకాజ్ నోటీసులు, సస్పెండ్ చర్యలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయు ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు రద్దు చేసిన 15 క్యాజువల్ లీవులను తక్షణం పునరుద్ధరించాలని, అరబిందో సంస్థ చెల్లించిన చివరి నెల వేతనాలను ప్రతి ఉద్యోగికి కొనసాగించాలని, ఇప్పటివరకు తగ్గించిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు తక్షణం అదనపు సిబ్బందిని నియమించాలని, తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని, 5 ఏళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న 104 వాహన డ్రైవర్లకు నూతన స్లాబ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్లక్కార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 18,500 వేతనం చెల్లించాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు. ఈరోజు మన కలెక్టరేట్ దగ్గర 104 ఎంప్లాయీస్ యూనియన్గా తూర్పుగోదావరి జిల్లాగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. ఇది ఎంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 104 సర్వీస్ని భవ్య యాజమాన్యం ఏదైతే ఉందో అది ఆర్ఎఫ్పి ప్రకారంగా నడపకపోగా మా ఏదైతే పాత కంపెనీలో ఇచ్చిన జీతాలు తగ్గించి సిఎల్స్ రద్దు చేసి అలాగే మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి దీన్ని దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకుని మా న్యాయమైన కోరికల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మీరు తీరుస్తారని, మేము సానుకూలంగా మాకు శాంతియుతంగా పరిష్కారం చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. ప్రతి జిల్లాలోనూ కూడా మొత్తం స్టేట్ వైజ్ 946 వెహికల్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఇబ్బందులతో డిఈఓలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. చాలీచాలని జీతాలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ డిఈఓలకి ఏదైతే జీవో నెంబర్ 7 ఉందో దాని ప్రకారం 18,500 జీతం, అలాగే డ్రైవర్స్కి ఏదైతే స్లాబ్ ఉందో 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి పెరగాల్సిన స్లాబు ఎప్పుడైతే 5 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు అప్డేట్ చేసి ఆ శాలరీలు ఇవ్వాల్సిందిగాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామ శ్రీ లక్ష్మ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఆటో యూనియన్ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తుందని, ఇచ్చిన హామీల్లో భాగంగా వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు గత అక్టోబర్ నెలలో 2.90 లక్షల మందికి 15,000 రూపాయల చొప్పున 435 కోట్లు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని అన్నారు. ఆటో యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కట్టే బాధ్యత తీసుకుంటానని రవిరామ్ కిరణ్ తెలియజేశారు. అనంతరం రవిరామ్ కిరణ్కి పూలమాలలు వేసి దుస్సాలువతో సత్కరించిన అనంతరం కేక్ కటింగ్ చేశారు. మీరు చూస్తే మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి సారథ్యంలో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సూపర్ 6 పథకాలన్నీ కూడా ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా అమలవుతూ ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా ప్రజలకి వాళ్ళు ప్రామిస్ చేసినవన్నీ కూడా డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గమనిస్తే
అక్టోబర్ 4వ తారీఖున రాష్ట్రం మొత్తంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకి గౌరవ వేతనం కింద ప్రభుత్వం 15,000 లాస్ట్ ఇయర్ 435 కోట్లు పెట్టి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్మికులకి అండగా, కార్మికులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలుస్తూ కార్మిక కర్షకుల కోసం పుట్టిన పార్టీ ఇది. మీరందరూ కూడా అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని మీరు అందరూ కూడా భుజాన్ని వేసుకుని శాటిలైట్ సిటీని గోరంట్ల బుచ్చేశ్వరి గారిని తెలుగుదేశం పార్టీని మీరు ఎప్పుడూ అండగా ఉన్నారు. అది మేము ఎప్పటికీ మర్చిపోం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జిల్లా నూతన కమిటీని స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుబుక్త శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం, ఓబీసీ మోర్చా గోదావరి జోన్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ గౌడ్, కురగంటి సతీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు హాజరయ్యారు. మొత్తం 32 మందితో జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ఓబీసీ మోర్చా నాయకులకు నూతన కమిటీలో ప్రాతినిధ్యం కల్పించినట్టు మరుకుర్తి నరేష్ వివరించారు. మరొక 5 పేర్లు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 200కు పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా వాటిపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీని బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. నూతన కమిటీకి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పరిమి రాధ, యానాపు యేసు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వారు మరుకుర్తి నరేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రకటన చేయడం జరిగింది. ఓబీసీ మోర్చా అంటే భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మోర్చా. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు 63% ఓబీసీలు, బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క విభాగంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కూడా బలోపేతం చేయాలి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక బలమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. బీసీ అంటే భారతీయ కల్చర్, బీసీ అంటే భారతీయ కల్చర్. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గాని, ఆచార వ్యవహారాలను గాని పెంపొందించేది, కొనసాగించేది బీసీలే కనుక దయచేసి బీసీలందరూ కూడా ఐక్యం కావాలి. భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా వెన్నుదండుగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో బీసీలకు సెక్రటరీ రాజమండ్రి అర్బన్, మిడత నాగేశ్వరరావు సెక్రటరీ గోపాల్పురం, టీగిరెడ్డి నాగార్జున సెక్రటరీ రాజమండ్రి రూరల్, వెల్పూరి శ్రీనివాస్ సెక్రటరీ రాజమండ్రి అర్బన్, కొత్త విజయ్ భాస్కర్ సెక్రటరీ రాజానగరం, పోలవరపు రాము ట్రెజరర్ రాజమండ్రి అర్బన్, అత్తిలి కోచేశ్వరరావు ఐటీ సెల్ కన్వీనర్ రాజమండ్రి అర్బన్, పెదగాడ అనుష ఐటీ సెల్ కో కన్వీనర్ రాజమండ్రి రూరల్, దాసరి సుబ్బారావు సోషల్ మీడియా కన్వీనర్ రాజానగరం, గుంటు ముక్కల శ్రీనివాస్ సోషల్ మీడియా కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్, మువ్వల మహేష్ యాదవ్ మీడియా సెల్ కన్వీనర్ రాజమండ్రి రూరల్, కొండపల్లి చిన్నారావు మీడియా సెల్ కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్, యానగంటి రత్నరాజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనపర్తి, కుమ్మన ప్రసాదరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్, రాలంగి వెంకటేశ్వరరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిడదవోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.